హాయ్ హలో వెల్కమ్ టు నయా పోస్టర్. ఇన్ని రోజుల్లో మన బిగ్ బాస్లో మసాలా కొంచెం తక్కువైనట్టు అనిపించింది, కానీ నిన్నటి ఎపిసోడ్లో మసాలా మామూలుగా లేదుగా. ఎందుకు అంటే రీతు ఓనర్స్ టెనెంట్నా? అసలు రీతు ఎవరికి సపోర్ట్ చేస్తుంది? ఓనర్స్కి సపోర్ట్ చేస్తుందా లేదా టెనెంట్స్కి సపోర్ట్ చేస్తుందా అనే విషయానికి వస్తే నిన్న గేమ్లో అందరికీ క్లియర్గా అర్థమైంది. అంటే డెమన్ పవన్ ఎక్కడుంటే రీతు అక్కడ ఉంటుందా లేదా ఓనర్స్తో కలిసిపోయిందా అనేది మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతుంది అనమాట. సో ఇక్కడ జరిగిన గేమ్ అయితే స్ట్రాటజీ వైజ్గా అయితే వేరే లెవెల్ ఉందని చెప్పొచ్చు. అండ్ అందరూ కొట్టుకొని, అంటే అంటారు కదా మనకి పిల్లలు కొట్టుకుంటుంటే ఒక కోతి ఎత్తుకుపోయింది అని, ఆ సామెత ఇక్కడ వర్తిస్తున్నట్టే కనిపిస్తుంది అనమాట. ఎందుకు అంటే ఇక్కడ వీళ్ళ గేమ్ పర్పస్లో వీళ్ళు ఆడేటప్పుడు అంతా కూడా సైలెంట్గా ఉన్న రాము అంతగా కన్నా ఎక్కువనే ఓనర్స్ దగ్గర మంచి ఛాన్స్ అయితే కొట్టేశాడు యాజ్ ఏ ఓనర్గా కూడా. ఎందుకు అంటే ఇక్కడ గేమ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు కూడా రాము చాలా అంటే చాలా సైలెంట్గా కనిపించాడు. సైలెంట్గా ఉంటే ఏదైనా చేయొచ్చు అని మన ప్రియ కూడా చెప్తుంది రాముకి. సో ఇట్లాంటి మనకి ఎక్కడా కూడా క్లారిటీ లేకుండా ఆడింది ఎవరు అంటే రీతు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రీతు ఒకరికి పుల్లలు పెట్టడానికి, అంటే ఒక్క పర్సన్ వల్ల టెనెంట్స్లో స్టాండ్ లేదు అని చెప్పేసి అందరికీ అర్థమైపోయింది అనమాట. సో ఆ ఒక్క పర్సన్ లాస్ట్ వరకు రాము రాము అని చెప్పి వీళ్ళందరూ రాము అని చెప్పగానే వెంటనే ఇమ్మాన్యుల్ అని మార్చేసింది. అంటే నోటికి ఎటు తిరిగితే అటు మార్చేస్తుందా అని చాలా మందికి కూడా కొంచెం కోపమే వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి రాకపోతే పక్కన వాళ్ళకి రావద్దు అనే మైండ్ సెట్ తోటి ఉందా అనేది కూడా అనిపిస్తుంది అనమాట. సో ఇలానే చూసుకుంటే రాము కూడా కొంచెం అటు ఇటుగా కనిపిస్తున్నాడు అనమాట. సో సాటిస్ఫై అవ్వలేకపోతున్నాడు, అట్లా అని డిగ్రేడ్ ఫీల్ అయిపోతున్నాడు అనమాట. సో ఇంకో వైపు చూస్తే ఇన్మాన్యుయల్ విషయానికి వస్తే మాత్రం ప్రతిసారి ఇన్మాన్యుయల్ని తను ఆడలేదు, తనకు సపోర్ట్ వచ్చింది, తను ఆడలేదు, తనకు సపోర్ట్ వచ్చింది అన్న దాని మీద ఇన్మాన్యుయల్ నేను ఎక్కడ తగ్గను అనే దాని మీద మంచి ఫైర్ అయ్యాడు. ఇంకా ఈరోజు ఎపిసోడ్ విషయానికి వస్తే మన నాగమామ వచ్చేసిండు. నాగమామ వచ్చి వార్నింగ్లు కూడా ఇస్తాడు కదా, ఎవరికి ఇస్తాడు అని మీరు కూడా ఆసక్తిగా ఎదురు చేస్తున్నారు కదా. సో ఎదురు చూపులు అనేవి ఆపేసేయండి. సో ఇక్కడ మనకి తనూజాకి, సంజనాకి అండ్ మన ముదుగుమ్మ అదే రీతుకు కూడా వార్నింగ్ ఇవ్వబోతున్నాడు అనమాట మన నాగమామ. సో అలానే మనకి మెచ్చుకునే వాళ్ళు కూడా కావాలి కదా. సో మెచ్చుకోవడానికి ఎవరు లేరు, మన ఇమ్మాన్యుయల్ అండ్ పవన్ కళ్యాణ్ని నాగమామ ఈ వీక్లో మెచ్చుకుంటున్నారనమాట. వాళ్ళ గేమ్ ప్లే కానీ, వాళ్ళు చూపించిన స్ట్రాటజీస్ కానీ, వాళ్ళందరితో కనెక్ట్ అయ్యే విధానం కానీ, వాళ్ళకి ఏదైనా సరే అందరితోటి షేర్ చేసుకునే భావన కలిగి ఉంటుంది కాబట్టి, అండ్ ఈ వీక్లో వాళ్ళు ఆడిన గేమ్ ప్లే చాలా అంటే చాలా అందరినీ కూడా బాగా ఎంటర్టైన్మెంట్ చేసింది కాబట్టి ఇమ్మాన్యుయల్ అండ్ పవన్ కళ్యాణ్ని నాగమామ అయితే మంచిగా మెచ్చుకున్నారనమాట. ఇంకా ముగ్గురు అయితే ఉన్నారు కదా, ఆ ముగ్గురిని ఎందుకు తిట్టారు మీకు కూడా డౌట్ ఉందిగా, అదైతే మీరు ఈరోజు ఎపిసోడ్లో చూడాల్సిందే. ఎందుకు అంటే దాంట్లో ఒక్కొక్కరిది ఒక్కొక్క రీజన్ ఉందన్నమాట. సో ఒక్కొక్కరు ఒక్కొక్క రీజన్. అండ్ సంజన వాడిన ఒక వర్డ్ ఏదైతే ఉందో, చేతికి గాజులు వేసుకొని కూర్చోండి అని యూజ్ చేసింది. మనకి ఎప్పటి నుంచో బిగ్ బాస్లో తెలిసిందే అలాంటి వర్డ్స్ యూజ్ చేయొద్దు అని చెప్పేసి. లాస్ట్ టైం ఒక వర్డ్ మన విష్ణుప్రియ యూజ్ చేసినందుకే చాలా ఎక్కువ కాంట్రవర్సీ అయింది. సో ఈరోజు సుమన్ గారిని సుమన్ గారిని పట్టుకొని చేతికి గాజులు వేసుకొని కూర్చోండి అని చెప్పి టార్గెటెడ్గా మాట అన్నదా అని చెప్పేసి సుమన్ ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఫీల్ అవుతున్నారనమాట. సో సుమన్ అన్న ఆట పరంగా చూసుకుంటే చాలా బాగా అనిపించింది, చాలా ఇన్నోసెంట్గా ఆడారు. ఇందులో తనూజ అన్నా ప్లీజ్ అన్నా అని తన ఇన్నోసెన్స్ కనిపించింది. దాంతో పాటుగా సుమన్ గారు ఒక్క దగ్గర ఫ్లిప్ అయినట్టు అనిపించింది. ఎక్కడ అంటే రీతుకి సుమన్ గారు సపోర్ట్ చేయలేదా అని చెప్పేసి. బేసిక్గా అందరూ కూడా వన్ సైడ్ అయిపోతే మన రీతు మాత్రం ఒక సైడ్ అయిపోయినట్టు కూడా కనిపిస్తుంది. సో వీళ్ళ పరంగా చూస్తే మాత్రం గేమ్లో కొంచెం మసాలా అయితే పెరిగింది. ఈసారి ఒక్కొక్కరికి మామూలుగా ఉండదు. నాగమామతోటి కరెక్ట్గా అందరికీ కూడా మంచి వార్నింగ్స్ అయితే వస్తున్నాయి. ఇంకా ఈ వీక్లో ఎలిమినేషన్ ఎవరు బయటికి వస్తారు అని మీరు ఎదురు చూస్తున్నారు కదా, నేను చెప్పేస్తాను అనమాట. ఎవరో కాదు, మన మర్యాద అనగానే ఈయన పేరు చాలా బాగా వినిపిస్తుంది. యాజ్ ఏ కామనర్గా ఈయన గురించి అందరికీ కూడా తెలుసు అనమాట. సో మొన్న అయితే సెలబ్రిటీస్లో అంటే టెనెంట్లో ఒకరు పోతే, ఇప్పుడు మనకి కామనర్స్లో ఉన్న మర్యాద మనిషి అయితే బయటికి రాబోతున్నారు. సో ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు మన ఛానల్ని చూస్తూనే ఉండండి. సైనింగ్ ఆఫ్ రక్షిత రెడ్డి.